తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరిపించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు ఆయన. సంక్షేమము, అభివృద్ధి సమపాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా, అదేవిధంగా మన మిత్రులు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో, భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదేవిధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. పెట్టుబడులు రావాలి, అభివృద్ధి జరగాలి అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్న అసాంఘిక శక్తులు ఎలాంటి ఒడిదుడుకులను, ఎలాంటి ఇబ్బందులను కల్పించాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఆ దిశగా నిరంతరం పర్యవేక్షణ జరుగుతూనే ఉంది. దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా 100% ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. విశ్వావసునామ ఉగాది సందర్భంగా ఇప్పుడే పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని, వర్షాలు బాగా పడతాయని, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని, వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది. మేము కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం.